హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ అయితే యమ్మీగా ఉండే బీరకాయ రొయ్యలు ఎలా చేసుకోవాలని చూసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని రొయ్యలు బాగా క్లీన్ చేసుకునేవి ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందు నుంచి వాటర్ వచ్చేంత వరకు బీరకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ముందుగా కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే ముక్క బాగా మగ్గుతుంది. మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. బీరకాయ కాసేపు మగ్గింది అన్నాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడాను అందులో వేసేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ను కూడాను నేను ఉంచుకున్నాను. వాటర్ ఎగిరిపోయినంత వరకు కూడాను నేను ప్రాన్స్ని అయితే ఫ్రై చేసుకోలేదు. అలా చేసుకున్నట్టయితే బాగా ప్రాన్స్ గట్టి పడిపోతాయి, అందుకోసమని అలా చేసుకోలేదు. ఇందులోనే కొంచెం కారం, గరం మసాలా వేసేసుకొని మూత పెట్టుకొని దాంట్లో ఇంకా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉంచుకున్నట్టయితే యమ్మీ కూర రెడీ అయిపోతుంది. ఇది రైస్ కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.